ఎలా ఆయన నన్ను తీసుకొని వెళ్తాడు అంటే భూలోకంలో జీవిస్తూ ఉన్నటువంటి నేనే ఆయన కొరకు ఉపకారాలు చేయాలి అంటున్నాడు. మేలు చేసినటువంటి వాడు. చదువు శ్యామలమ్మ, మరలా చదువమ్మా. ఒక కాలము వచ్చుతూ ఉన్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నటువంటి వారు ఏ శబ్దం అంట? భూ అని బోర శబ్దం. ఆయన శబ్దమును విని ఎవరంట? అందరు కాదా, గుడికి పోయిన వాళ్ళంతా కాదు, ఆదివారం అంతా వచ్చిన వాళ్ళంతా కాదు, అవునా, సంస్కారం తీసుకున్న వాళ్ళంతా కాదు, భాగశుద్ధి చేయించుకున్న వాళ్ళంతా కాదు, క్రిస్మస్ చేసుకున్న వాళ్ళంతా కాదు, ఈస్టర్ పండుగ చేసిన వాళ్ళంతా కాదు, ఉపవాస ప్రార్థనలు చేసిన వాళ్ళంతా కాదు. ఏం చేయాలంట? మేలు చేయాలి ఆయన కోసం. మేలు మేలు, అవునా? అవును. ఏమనుకున్నావు? బైబిల్ అంటే నీ సొంత మాట, నా సొంత మాట కాదు ప్రియులే. చదువు శబ్దం ఏమంటున్నాడంటే ఒక కాలము వస్తా ఉంది, ఆ కాలమున సమాధులలో ఉన్నటువంటి వారు ఆయన శబ్దాన్ని విని మేలు చేసినటువంటి వాడు, జీవ పునరుద్ధానమునకును, కీడు చేసినటువంటి వాడు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వస్తారా అంటున్నాడా? బయటికి వస్తారా? ఎవరెవరు వస్తారంట బయటికి? రెండు గుంపులు వస్తాయి. ఏ గుంపులో ఉన్నావో ఎదిగి తెలుసుకో, తెలిగి తెలుసుకో. ఇప్పుడు మనం రెండు గుంపులు చదువుకున్నాం, అవునా? సేవకులు ఎన్ని గుంపులు చేయలేదు? రెండు గుంపులు. ఏ గుంపులో ఉంటాము? మేలు చేసినటువంటి గుంపులో నీవు ఉంటే ఎక్కడికి వెళ్తాము? దేవ పునరుద్ధానానికి. చెప్పటం దేవునికే మహిమ కలుగును గాక. నీతో సమమెవరు, నీలా ప్రేమించేవారు, లాంటి దేవుడు భూలోకంలో ఎవరు కూడా లేదు. ఎందుకు?
ఆయనలాగా ప్రేమించిన వారు, ఆయనలాగా ప్రాణం పెట్టిన వారు, ఆయనలాగా సిలువ వేయబడిన వారు, ఆయనలాగా సమాధి చేయబడిన వారు, ఆయనలాగా సమాధిలో నుండి లేచిన వారు ఎవడు లేనే 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 లేదు. అందుకే స్వర్ణం అవునా? దానికి నమ్మకం ఇది. డబ్బు ఇస్తాడని నమ్మకం లేదు, బంగారం ఇస్తాడని నమ్మకం లేదు. అవన్నీ లోకంలో నువ్వు ఉంటే అవన్నీ ఇడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఈ లోకంలో నుండి మనం వెళ్ళినప్పుడు అవన్నీ మన వెనకల రావు. వస్తాయా? రావు. వచ్చేది ఏంది? ఒకటి, మంచి చేసినటువంటి వానికి మంచితనం, చెడు చేసినటువంటి వానికి చెడుతనమే. అన్నిటిని వెంటాడుకుంటూ వస్తుంది. అయ్యో పాపం, చాలా మంచివాడయ్యా, చనిపోయాడు, మా అందరి కొరకు ప్రార్థన చేసేవాడు, కన్నీరు విడిచేవాడు, చనిపోయాడు 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 అని ఏడుస్తావు. అదే చెడ్డోడైతే బాగా వాయమ్మ వాడి తుంచుకొని వాయమ్మ అంటారా కదా? లోక సామెత అంటామానమా అంటే వాడు పోయినదే మంచిదే లేప, వాడు పోయిన దానికి ఏదో కుటుంబం అన్నా బాగుపడుతుంది అంటారు. అది నా వెళ్దాం ఇప్పుడు మరో సామెతల గ్రంథంలోనికి వెళితే ఆయన అంటున్నాడు, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనములో అంటూ ఉన్నాడు, నీతిని కృపను అంటే ఏమని దాని అర్థము? నీతిని కృపను అనుసరించి నడుచుకోవాలి. ఏం చేయాలంట? నీతిని కృపను అనుసరించేటువంటి వాడు జీవమును నీతిని ఘనతను పొందును. నీకు ఘనత రావాలంటే బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ఘనత రావాలంటే ఆయన నీతిలో నడుచుకోవాలి. ఘనత రావాలంటే ఆయన కట్టడల్లో మనము ఉండాలి. ఆయన కట్టడలలోని, ఆయన మాటలలోని, ఆయన కార్యాలలో నువ్వు లేకపోతే నీకు భూలోకంలో ఘనత శూన్యం. శూన్యము. ఈరోజు శరీరము కోరుకునేటువంటి క్రియలు విడిచిపెట్టాలి మనము. అందుకే ఆరాధనలో పాడుకున్నామా లేదా? శరీర క్రియలనియో నాలో నశింపజేయుమయా. అదే ప్రార్థన చేసుకోవాలి మనం. శరీర క్రియలు ఉన్నాయా లేదా? శరీరం ఆశిస్తుంది, అది కావాలంటది, ఇది కావాలంటది, మటన్ తినాలంటది, చికెన్ తినాలంటది, పీస్ తినాలంటది, స్వీట్ తినాలంటది, పండు తినాలంటది, ద్రాక్ష ఫలాలు తినాలంటది, అంజరపు పండ్లు తినాలంటది, నారంజ ఫలాలు తినాలంటది. ఆశే చల్లుకోదు. శరీరం చల్లుకుంటారే, ఆశ చల్లుకుంటారే, చల్లుకోదు. అన్ని తిన్నా కానీ, ఫుల్గా భోజనం తిన్నా కానీ నేను తినేది కూడా ఒకటి ఉంది. నా శరీరం కూడా ఆశిస్తాను. అవునా కాదు? ఫుల్ భోజనం తినొచ్చినా కానీ, ఎవరైనా కానీ ఉడికేసిన శనికాయలు తెచ్చినారనుకో, ఉడికేది తీసుకుంటాను. ఇప్పుడు భోజనం తిన్నా కానీ దాన్ని మాత్రము నా శరీరం కోరుకుంది. ఇంకా మటన్ కానీ, ఫిష్ కానీ, ఇంకా ఇవన్నీ స్వీట్ కానీ తినకుండా రోగాలు. అవునా కదా? అదే అపోస్తులైన పౌలు తండ్రి, 2 ఖండాలలో నేను సువార్త చేశాను కదా, నాకు ఈ జలుబు ఎప్పుడు జలుబుతో ఉంటే అప్పుడు ఆయన దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే అప్పుడు ఏంటాడు, పౌలా నా కృప, చచ్చిపోరా నా కృప ఎప్పుడు ఉంటుంది నీకు. అన్ని తినాలని శరీరం ఆశ, కానీ ఏమంటున్నాడు, వద్దు తినద్దు, నా కృప ఉంది, చచ్చిపోవు, కొంచెం సంపూర్ణంగా తినదు. అందుకే ఆ రోజు పౌలు తిమోతి వారి అక్కడ రోగముతో పడి ఉంటే అతని అంటాడు, కొంచెముగా నీవు ద్రాక్షారసాన్ని సేవించు.
ఏమండి ఎందరికో బాగు చేశాడు పౌలు గారు, చేశాడా లేదా? మళ్ళీ ఏం తన 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 దగ్గర ఉన్నటువంటి నా ప్రియ కుమారుడు అయిన తిమోతి అనేటువంటి వారి స్నేహితునికి రోగం కలిగితే బాగు చేయలేదా? చెయ్యొచ్చు. ఆయన ప్రణాళికని ఏది ఏ విధముగా జరగాలో ఆయన దృష్టించుతూ ఉన్నాడు. వెళ్దాం ప్రియులారా, సామెతల గ్రంథంలోకి మనం వెళితే ఆయన ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 14:6 మరలా జ్ఞాపకం చేసుకొని యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనములు అంటూ ఉన్నాడు, యేసు నీనే మార్గము, నీనే సత్యము, జీవమును నేనే. మార్గాన్ని చూపించకొచ్చాను. ఏం చూపించకొచ్చాడంట? రెండవది సత్యమును ప్రకటించేదానికి వచ్చాను. మూడవది చనిపోయేటువంటి వారికి జీవమునిచ్చేదానికి వచ్చాడు. చనిపోతున్నటువంటి వారికి జీవమునిస్తున్నాను నేను అంటున్నాడు. ఏ చనిపోయేది? శరీరము, భౌతికమైన శరీరము ఎప్పుడైనా చనిపోతుందండి. ఆత్మ చనిపోకుండా ఆత్మకి రెండవ మరణము లేకుండా జీవాన్ని ఇచ్చేదానికి నేను వచ్చాను అంటున్నాడు. శరీర మరణంగానే శరీర మరణం, నువ్వు చచ్చిపోతావు, నీవు చచ్చిపోతావు, కాయిలా వచ్చినా చచ్చిపోతావు, యాక్సిడెంట్ అయినా చచ్చిపోతావు, బాయిలో పడి చచ్చిపోతావు, అంతగా కోపం వస్తే మందు తాగి చచ్చిపోతావు, అంతగా బాధ ఇంట్లో భార్య బాధ పెడితే కాల్చుకుని వస్తావు అనలేదా? ఏమనందరం ఆ మరణాన్ని కాదు ఆయన లేదు. చదువమ్మా, ఏమంటున్నాడంటే యేసు నీనే మార్గం, నీనే సత్యం, నీనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నా ద్వారానే తప్ప ఇంకా ఏ నామము ద్వారా తండ్రి యొద్దకు పోయేదానికి వీలు. రోడ్డు అడ్డాము అడ్డకట్ట కట్టేస్తారు. ఆయన లేకపోతే, ఆయన ఉంటే డోర్ ఓపెన్ చేస్తారు, ఆయన లేకపోతే డోర్ క్లోజ్ అయిపోతుంది. అవునా కదా? 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మందిలో సిద్ధపడిన వారికి డోర్ ఓపెన్ అయింది, సిద్ధపడినటువంటి వారికి డోర్ లాక్ అయిపోయింది. ఎప్పుడు పోయినారు? అయ్యా మేము కూడా నీ కుమార్తెలమే. క్రిస్మస్ పోయినామా, పునరుద్ధానికి పోయినామా, ఉపవాసానికి పోయినామా, ఉపవాస ప్రార్థనలో ఉన్నాం మేము అని అంటే ఆయన అంటాడంట. ఏమంటాడంట చెప్పలమ్మా? అక్రమము చేయవారులారా, అక్రమము చేయవారులారా, మీరెవరో నాకు తెలియదు, నా దగ్గర నుండి తొలగి. ఈ ఉపవాస ప్రార్థన పోతే అక్రమం చేయవారులారా అంటున్నాడు. క్రిస్మస్ లేక పోయి కాకిచ్చే అక్రమం చేయవారులారా అంటున్నాడు. ఈస్టర్ పండుగ లేచినాడని ఊరంతా తిరిగి భజన చేస్తే అక్రమం చేసిన వారులాగా అంటున్నాడు. అయినా ఏమనుకున్నావు? బైబిల్ అంటే నీ సొంత మాట కాదు పిల్లరా. మనం అనుకుంటున్నాం బైబిల్ చాలా జ్ఞాన గ్రంథం, జ్ఞానోచితమైనటువంటి మాటలను అవలంబించేటువంటిది జ్ఞాన గ్రంథం. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. 3 నేనే. మార్గాన్ని చూపించేదానికి వచ్చాను భూలోకానికి. ఏ మార్గం చూపించేదానికి వచ్చానంటే, ఆనాటి కాలంలో నా తండ్రి మా డాడీ ఉన్నాడే, మా డాడీ తన పోలిక చొప్పున చేసినటువంటి నరుడైనటువంటి ఆదామే ఆత్మలో చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు? ఆత్మలో చనిపోయాడు. ఆత్మ మహిమ రూపాన్ని కోల్పోయాడు ఆదాము అవ్వలో. అంతవరకు దిగంబరులుగా ఉన్నారు వాళ్ళు. అపవాది ఆజ్ఞను అతిక్రమించుతారే, అయ్యో నేను దిగంబరిని నీకు చెప్పినటువంటి వాడు ఎవడు? ఆదాము, ఎక్కడ నీవున్నావు? ఇదిగో చెట్ల మధ్యలో నేనున్నాను. ఎందుకు నా కుమారుడా? ఎవరు అలాగ చేశారనంటే, నీవున్నావే, నీవు నా కొరకు సాటిగా చేసిన
ఈ స్త్రీయే. అందుకే పౌలేమన్నాడు స్త్రీని వచ్చి, తెలియదు నీకు, నీ స్త్రీ బలహీనమైనటువంటి, నీ భార్య బలహీనమైనటువంటి ఘటమని ఎంచి. ఘటం అంటే ఏమని? ఘటం అంటే ఏమని? కుండ, పగిలిపోయిన కుండ అన్నాడా? ఘటం, మట్టి ఘటం. అర్థం చేసుకోవాలి మీరు. ఘటం అంటే కుండ. నీ భార్య బలహీనమైనటువంటి ఘటము. రెండు అర్థాలు. నీ భార్య బలహీనమైన ఘటం. ఘటము ఒకటి, బలహీనమైన అంటే పగిలిపోయిన కుండ అంటున్నాడు. కుమ్మరం చేతులని ఘటం కుమ్మరం కుండ చేస్తాడు. బాగలేకపోతే ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడా? ఇసిరి పారేస్తాడు పక్కకి. పోయి మళ్ళా దాన్ని ఏం చేస్తాడు? మళ్ళా బురదలేకేసి తొక్కి కలిపి మళ్ళా సార మీదకి దానిని తీసుకొని వస్తాడు. పౌలంటున్నాడు, నీ భార్య బలహీనమైనటువంటి ఘటమని ఎరిగి ఆమెతో నీవు జ్ఞానయుక్తముగా కాపురం చేయి. ఎట్లా చేయాలంట? ఏమనంటావు? అర్థమైందే కాలేదు. నా పిల్లలు ఏమంటారు? ఏం కాదులే, అంత ఘటాలేం కాదు. ఘటాల నేను విజయరాజు గారు, మా కుమార్తెలు ఏమంత ఘటాలేం కాదు అని నేను సాక్ష్యం ఇస్తా ఉన్నాను ప్రియులు. ఇక వెళ్దాము మళ్ళా సామెతల గ్రంథంలోకి వెళితే ఆయన అంటున్నాడు, 21వ వచనం, 8వ అధ్యాయం 21వ వచనములు అంటున్నాడు, నన్ను ప్రేమించినటువంటి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను. అమ్మో, మొదలు ఏం దానికి వస్తే ఎవరిని ప్రేమించాలంట మనము? శివమయమైనటువంటి యేసుక్రీస్తు వారిని నువ్వు ప్రేమిస్తే నిన్నేం చేస్తాడంట ఆయన? ఆస్తికర్తలుగా చేస్తాను. నేను ప్రేమించినట్లు నటన చేయొద్దన్నాడు. ప్రేమించినట్లు నటన చేయకూడదు. కొంచెం జ్యోతి ఎక్కి కూర్చో. ప్రేమించినట్లు నటన. లోపలికి రండి, లోపలికి రా. దేవుడు మాట్లాడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలో యేసు మహారాజుకి. చదువుకుందామంటున్నాడు. 21వ వచనం లాంటి ఉన్నాడు,